జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ కొత్తపల్లి గోరి కనిపర్తి గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణరావు ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాల అందరికీ సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు. గోరికొత్తపల్లి మండల కేంద్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు బియ్యము ఇవ్వడం వల్ల ఆ కుటుంబము తినలేక బ్లాకులో అమ్ముతూ మహారాష్ట్రకు తరలించుతున్న సందర్భంలో ప్రజల సొమ్ము దుర్వినియోగము 2000 కోట్ల రూపాయలు వృధా అవుతున్నదనే ఒక ఆలోచనతో 2000ను ఇప్పుడు 4000 కోట్లైన ఖర్చైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉగాది నుంచి కిలోకు 55 రూపాయల విలువ చేసేటువంటి ధనికులు తినేటువంటి ఒక సన్న బియ్యాన్ని పేదవాడు తినాలనే ఒక సంకల్పంతో ఈరోజు మనము సన్న బియ్యం ప్రారంభించుకోవడం జరిగింది. ఆ సన్న బియ్యం ఏదైతే ఉందో మనిషికి 6 కిలోల చొప్పున, 5గురుంటే 25 కిలోలు, 6గురుంటే 36 కిలోలు, అట్లా సభ్యుల లెక్క రేషన్ కార్డులలో కొడుకుంటే కోడలొచ్చిన రేషన్ కార్డులో ఆ పేరును చేర్చి, మనమడొచ్చిన మనమరాలొచ్చిన పేర్లను చేర్చి ఈరోజు కొత్త రేషన్ కార్డులు కూడా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు అందించడం. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఉప ఎన్నికలు ఎక్కడైతే అక్కడ ఇచ్చడం తప్ప రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది రేషన్ కార్డులు ఈరోజు ఈ నెలలో ఇవ్వబోతున్నాం. రేషన్ కార్డులలో పేరు లేకున్నా నమోదు లేని పేర్లను కూడా చేర్చి ఈ సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కనుక దీన్ని ప్రజలు సన్న బియ్యము వడ్లు పండించేటువంటి రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బోనస్ మద్దతు ధర కథనంగా 500 బోనస్ ఇచ్చి రైతును ప్రోత్సహించడం జరుగుతుంది. అదే రైతుకు 5000 ఉన్నటువంటి రైతు భరోసా ఒక 1000 రూపాయలు పెంచి 6000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 4 ఎకరాల కాడికి ఇచ్చాం. మళ్ళీ ఒక 15 రోజులలో అన్లిమిటెడ్ రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఆ రైతుకు మరి ఈ నెలలోనే వేయడం జరుగుతుంది. అదే కాకుండా రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే 25,70,000 మందికి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. రైతు సోదరులను ప్రోత్సహించడం, రైతులకు ఈరోజు ఐండ్ స్పేర్స్ కానీ, పవర్ స్పేర్స్ కానీ, కేజీవీల్ కానీ, కల్టివేటర్ కానీ రైతులకు ఉపయోగపడేటువంటి విత్తనాల మీద కూడా రాబోయే రోజుల్లో సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం దగ్గర ఉంది. కనుక రైతే రాజు, రైతే వెన్నెముక అని మరి చెప్పేటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. కనుక ఈరోజు సన్న బియ్యం ఈ ప్రభుత్వానికి ప్రజల దీవెనలు ఉన్నంత కాలం ఎన్ని సంవత్సరాలైనా రైతు భరోసా కానీ, అదేవిధంగా ఈ సన్న బియ్యం కానీ, బోనస్ 500 ఇవ్వడం కానీ దీర్ఘకాలికంగా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.